వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం గ్రీవెన్స్ లో పొన్నూరు మొక్కజొన్న రైతులు ఫిర్యాదు చేశారు. పంటకు సరైన ధర లేకపోవడంతో పొన్నూరులో తెలిసిన వాళ్ల గోడౌన్లో మొక్కజొన్న నిల్వ చేసినట్టు తెలిపారు. అప్పులు తెచ్చి మరీ పండించిన మొక్కజొన్న ఆ షెడ్ లో నిల్వ చేసుకుంటే అమ్మటి మురళి షెడ్ అనుకుని ఎమ్మెల్యే ధూళిపాళ్ల సీజ్ చేయించారని అన్నారు. అధికారులు సీజ్ చేయడానికి వచ్చినప్పుడు అడ్డుపడితే తమపై దాడి చేశారని, మహిళలని కూడా చూడకుండా పోలీసులతో దాడి చేయించారని అన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర లేక ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలతో తమకు సంబంధం లేదని, తమ సరుకు తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్స్ అన్ని కూడా ఎవరెవరికి చెందినాయో వాళ్ళ పొలం పాస్ పుస్తకాలతో సహా ఎన్ని బస్తాలు అందరు రైతులు అందించేశారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. 5 రోజుల తర్వాత నిన్న మీ పోలీసు వాళ్ళ సహాయంతో ఎంఆర్ఓ వచ్చి గ్రామంలో లాట్ ఆర్డర్ ప్రాబ్లం కనుక ఈ షెడ్యూల్ సీజ్ చేస్తున్నాము, లాట్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గిన తర్వాత ఇస్తామన్నారు. లాట్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. గ్రామంలో ఎవరు ఎంఆర్ఓ అట్లాగా సార్ నిరుడు మద్దతు రేటు మాకు సరిపోను సమూలంగా అమ్ముకున్నామండి. ఈ సంవత్సరం రేటు లేదు. లేని దానివల్ల సోదా సముద్ర స్టార్టర్కి షెడ్ కట్టుకున్నాడండి. అదే షెడ్లో ఏ సంగతి మేము కాసిన మొక్కజొన్నలు వేసుకుంటాం, రేటు లేదు. ఒక నెల చూసుకున్నాక రేటు వచ్చేదన్న 200 అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో ఆ షెడ్లో పెట్టుకున్నామండి. పెట్టుకుంటే ఆ మొక్కజొన్నలో అవి అమ్మటి మురళీకృష్ణ గారి అని చెప్పి ఒక ఆరోపణ మా ఊళ్ళో బయలుదేరినాయి, పొన్నూరు బయలుదేరినాయి. చుట్టుపక్కల గ్రామాల జనాన్ని మొత్తాన్ని కూడా నరేంద్ర కుమార్ గారు పంపించి ఆ సట్టను పగలగొట్టడం జరిగిందండి. మేము వచ్చి అడ్డం పడి ఏడ్చి గొడవ చేసిన మమ్మల్ని నెట్టేశారే కానీ పోలీసు వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళెమ్మటండి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. మద్దతు రేటు ఉన్నాయని అనుకుంటే 2 నెలలకి మేము అమ్మేసుకొని దాంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇవ్వలేదండి. ఏ అప్పులు తెచ్చుకొని భార్య మెడలోనూ బిడ్డల మెడలో ఉండే ఒక బంగారం ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. సరే, నిన్న ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ మొత్తం వచ్చి కూడా నేను వచ్చిన మా ఇంటికాడి నుంచి అక్కడికి వెళ్తాను 2 నిమిషాలు కూడా ఆగకుండా నాకు ఫోన్ చేసి నేను తలిగి వాళ్ళందరూ వాళ్ళే సట్టర్ లాగేసి ట్రాక్టర్ వ్యవసాయ పనిముట్లు లోపల ఉన్నాయి కూడా బయటికి తెచ్చుకొని లేదు. ఇప్పుడు లోపల ఆగిపోయినాయి, సీల్ చేశారు. మరి నా పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదు. మరి ఈ ఫోన్తో మేము వాళ్ళకి మెసేజ్ ఇది చేసాం. నాకు ఈ ఫోన్లో ఉండాల నెంబర్ నొక్కడానికి కూడా చేత కాదు. వచ్చిన ఫోన్ ఎత్తటం, కావాలంటే అంకెలు చదువుకొని చేసుకోవడం పుస్తకంలో పెట్టుకొని, అంతేగాని నాకు అంతకన్నా నాకు తెలియదు. నేను అడ్డుపడ్డానండి. అడ్డుపడి ధర్మం అని అడిగా. ఎంఆర్ఓ గారు కూడా ఏం మాట్లాడలేదు కానీ ఆయన కచేపు కూర్చోబెట్టి మేము రోడ్డుకి అడ్డంగా ఉన్నాం. అడ్డంగా ఉంటే మాకు సంకల్లో చేతులేసి ఇద్దరు పట్టుకొని ఇస్త్రీ బయట పారేశారండి. నేను హార్ట్ పేషెంట్ని, బైపాస్ చేయించుకున్నా. ఈయన అట్నే ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఇస్త్రీ బయట పారేసి వాళ్ళు దౌర్జన్యంగా, ఇది మేము ఎప్పుడు చూడలేదండి. ఇలాంటిది మన ఏరియాలో ఎప్పుడు జరగలేదు. మాకు రైతులకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినా కానీ, రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, మార్కెట్ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, అయినా కానీ మళ్ళీ సీన్ చేశారు. ఏది వాట్సాప్లో ఏదో స్టేటస్లు ఉండే దాటి నుంచి కంట్రోల్ చేయడానికి అని చెప్పి వాట్సాప్లో మా రైతుల నుంచి నంబర్లు కనుక ఏదైనా ఉండి చేస్తే మీరు మా మీద చర్యలు తీసుకోండి. నిరుడు మద్దతు రేటు మాకు నంద్యాల జిల్లా నందిగుట్కూరులో శ్రీశైలం నీటి మునక బాధితులకు ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పటేల్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. 98 జీవో ప్రకారం వెంటనే ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణమని హెచ్చరించారు. 40 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 98 సంబంధించి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం మొదటి విడతగా 906 మందికి అవుట్సోర్సింగ్ వర్కర్లుగా 2013లో మొదలు పెట్టుకుని 2024 వరకు విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చింది ప్రభుత్వము. దాదాపుగా మిగతా సభ్యులను పరిగణలో తీసుకోకుండా జాబితా మాత్రం తయారు చేసి అప్రూవ్ చేయకుండా అలాగే ఉంచింది ప్రభుత్వము. ఈ ఆలస్యం వల్ల ఇప్పటికీ 32 మంది రైతులు అర్హత ఉన్న వాళ్ళ ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉన్నారు. మాకు
ప్రభుత్వము అధికారులు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017లో మొదలు పెట్టుకుని 2019, 2024లో నందికొట్కూరు బహిరంగ సభలో స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా ఉద్యోగుల జాబితాకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే గౌరవ లోకేష్ గారు 2024 యువగలం పాదయాత్రలో నందికొట్కూరుకు వచ్చినప్పుడు గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసి నందికొట్కూరులో లక్షలాది మంది మధ్య శ్రీశైలం ముంపు బాధితులకు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను న్యాయం చేసి ఉద్యోగాలు ఇస్తానని, మీ త్యాగం వెలకట్టలేనిదని ఆయన ఎంతో గొప్పగా పొగిడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా మా పైన పరిగణలోకి తీసుకోకుండా, మాకు న్యాయం చేయకుండా, మమ్మల్ని మా గోడులు వినకుండా, పట్టించుకోకుండా ప్రభుత్వంలో అలసత్వం వహిస్తున్నది. మేము గత 42 రోజులుగా ఇదే నందికొట్కూరు పట్టణంలో ఎక్కడైతే వాళ్ళ హామీలు ఇచ్చి ఉన్నారో అదే ప్రాంతంలో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఉన్నాము. 5వ తారీఖున G198 సిఐఏ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా Inflection point similar to the reforms era of the 1990s. This transformation, however, will now be driven by AI, quantum computing, semiconductor, clean energy, advanced manufacturing, and intelligent logistics. The countries that integrate technology, talent, innovation, energy security, and manufacturing ecosystem, the fastest will define the next global economic order. I am very happy. Excellent entrepreneurs, innovators are here. Apart from all these things, we are very fortunate to have a right leader, right time, at right place. That is our Prime Minister, Narendra Modi ji. Why I am saying this? After economic reforms, before economic reforms, I have seen so many Prime Ministers. Economic reforms has given an opportunity for all of us and also think differently with innovations. In 1995, I became first-time Chief Minister. 91 reforms and technology revolution, internet revolution, mid-90s. From then onwards, I am watching. Even so many reforms, so-called today telecom deregulation, open sky policy, even all infrastructure reforms, power sector reforms, even national highways, so many reforms I have seen in this country. All these reforms in different governments, along with CA, I was instrumental to move forward. I am very happy to announce that. Today, why I am referring Honorable Prime Minister, country is having very stable government. You have seen recent West Bengal election. Even West Bengal, huge victory, historic victory. Earlier we used to talk what West Bengal thinks today, country thinks tomorrow. For the last 4 or 5 decades, West Bengal never thought, no forward. From now onwards, under our Honorable Prime Minister leadership, you are going to see different West Bengal. Unlocking the potential. That is the beauty of our Honorable Prime Minister. He is not only a reformer, always winner. In elections, both has to go together. Otherwise, we will have a problem.
If both will go together, there is no defeat for entrepreneurs. You will have a better future in that direction. In this, I wanted to give you one example yesterday. Today, geopolitical situation is a reminder for all of us. We are all thinking how to mitigate. Our Honorable Prime Minister has given national mission. He has given 7 or 8 points. One is postpone purchase of gold. That is first suggestion he has given. Second one, if you see, energy conservation. He has given a great call. I know very well. Around 97, 98, I started. Around 99, I brought reforms in power sector reforms. That was the first reform in the country itself. I was able to produce good results. I was able to give very good light for the nation. At the same time, I lost election 2004 because of our sector reforms. Very, very tough at that time. People didn't digest. This is where all of us has to think how to conserve energy and also how to produce energy. This is all of you, I am requesting you. What all required for your industry, you have to produce at your factory itself. That is not far, that is a reality today. Every home, every agriculture pump set, every factory, every commercial complex, you have to generate power. Second one, he made a third one, use public transport. In the recent past, we are seeing big problem of gas. Even LPG gas is a problem. Now petrol, diesel. There is a big problem. War is somewhere. We are not responsible. All of us are suffering. So this is another call. Third one, he made a call that is work from home. It is a reality. Anywhere you are, you can work from home. Everything is available now. Another call, greater self-reliance. This is also need of the hour. Reduce fertilizer consumption. Go for natural farming. It will help both ways. That is foreign exchange and also health. It is going to impact hugely. Now all of us, especially giants who are all here from industry, everybody should take it as a national mission. It is not only Prime Minister's task, it is a task for all of us. I am confident we have to take up in a big way. Always crisis. అనంతపురం జిల్లాలోని చీనీ రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. నీటి కొరతతో చీనీ తోటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘం నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన చేపట్టారు. జిల్లాలో సాగు చేసిన చీనీ పంటలు నీరు లేక నాశనమవుతున్నాయని వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీరు తోలుతున్నప్పటికీ చెట్లు బతికే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చీనీ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. చీనీ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం ముందర ఎండిపోయిన చీనీ చెట్లతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పండ్లతో భూగర్భ జలాలు అడిగంటిపోయి ఎండిపోతున్న చీనీ బత్తాయి తోటలను వెంటనే కాపాడి నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది రైతు సంఘం నేతలు ఉన్నారు. చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఎండిపోయిన చీనీ రైతుల పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో 91,000 ఎకరాల్లో చీనీ పంట సాగు చేసిన పరిస్థితి. ఒక్క సింగనమల నియోజకవర్గంలోనే అత్యధిక భాగం 45,000 ఎకరాల్లో పంట సాగు అవుతున్న పరిస్థితి.
ప్రభుత్వానికి గత 10 రోజులుగా మేము విన్నపించుకుంటాం. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకుంటున్న రైతులు ప్రతి రైతు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ట్యాంకర్లకు నీళ్లు తోలుకొని ఖర్చు పెడుతున్న పరిస్థితి. జిల్లాలో ఈ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకొని భూగర్భ జలాలు అడుగంటిపోయిన తర్వాత బోర్లు వేసుకుంటే నీళ్లు పడక సుమారు ప్రతి రైతు 5 లక్షల రూపాయలు, సుమారు 10 లక్షల రూపాయలు ప్రతి రైతు నష్టపోయిన పరిస్థితి. మేము ప్రభుత్వం చెప్పాము ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి పంపని చెప్పేసి 10 రోజుల ముందే అధికారుల దృష్టి తీసుకునే పరిస్థితి. ఒక్క అధికారి కానీ ప్రభుత్వంలో కూడా చలనం లేని పరిస్థితి. సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించలే. ఈరోజు ప్రభుత్వం చెప్తోంది అదే కోటంక గ్రామంలో రైతు సంబంధించిన యాపిల్ సాగు చేస్తే అధికారులు అందరూ పోయి చూసిన పరిస్థితి. మరి అదే గ్రామంలో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఎందుకు చూడలేని చెప్పేసి మేము అడుగుతున్నా. అంటే ఎక్కడో రైతు పంట తెచ్చి పెడితే అది సక్సెస్ అవుతే చూస్తారు తప్ప రైతులు నష్టపోతే ప్రభుత్వం పట్టదా అని చెప్పేసి అడుగుతున్నాం. 4 రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ జిల్లాలో పరామర్శించిన పరిస్థితి లేకపోయిన వారంలో. అందుకే మేము కోరుతున్నాం చీనీ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకోవడానికి కూడా చెరువుల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఒక్క గాలిదిన్న మండలంలోనే కోటంక, మర్తాడు, పాపనేపాలెం, కనుంపల్లి ఇన్ని గ్రామాల చెట్లు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తా అని చెప్పేసి అడుగుతున్నా. కాపాడలేదని చెప్పేసి గుడ్డి గుర్రానికి పళ్ళు చూడడం కాదు, మీరు రైతులు ఆదుకుంటే మాటలు చెప్పడం కాదు, క్షేత్రస్థాయి గ్రామాల్లో పర్యటించి ఆ నష్టపోయిన రైతాంగానికి సంబంధించిన భరోసా కల్పించాలా. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకోవడానికి రైతుల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి, స్వయంగా చెరువుల్లో నీళ్లు అయిపోయినటువంటి పరిస్థితి. ఆ ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలా. ఒక మర్తల్లో ఒక రైతు, తోటి రైతు, తాతిరెడ్డి రైతు వేలాది ట్యాంకర్లకు ఒక బోర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మన ప్రభుత్వం అనుకుంటే ఆ ట్యాంకర్లకు నీళ్లు అందించడానికి ఎందుకు ముందుకు రాలని చెప్పేసి అడుగుతున్నాం. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాదు, 10 సంవత్సరాలు పెంచిన చీనీ చెట్లు నష్టపోతే ఆ కుటుంబం జీవితం నాశనం అవుతుంది, ఆ కుటుంబం బజారున పడుతుంది, అప్పుల పాలు ఆత్మహత్యలు చేసుకుంటుంది. ఆ రైతాంగాన్ని భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదిలి రైతులకు సంబంధించిన నష్టపరిహారం ఇచ్చి ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఎకరాకి 1000 రూపాయలు ఇచ్చే విధంగా ట్యాంకర్కు 1000 రూపాయలు ఇచ్చి జరిగిన నష్టానికి ఎకరాకు 1 లక్ష రూపాయలు పరిహారం ఇవ్వకపోతే మాత్రం రాబోయేటువంటి వల్ల అదే గ్రామంలో ఆందోళన సిద్ధమవుతాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, రైతులు కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులు చిన్ని చెట్లు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెంచిన తర్వాత ఎండిపోతే గత్యంతరం లేక వేరే ప్రత్యామ్నాయం లేక దీని మీద ఆధారపడతాం కాబట్టి మేము అవి లేకపోతే బతకలేమన్నట్ల బతికి వేస్ట్ అన్నట్ల మాది ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు. సంవత్సరానికి 1 లక్ష రూపాయలైనా 4-5 ఏళ్ళు 8 ఏళ్ళు సాగితే సంవత్సరానికి 1 లక్ష 8 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉడిపే చెట్లే నీళ్లు రాకపోతే చెట్లే ఎండిపోయిన పరిస్థితుల్లో మేమేం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాము. అలాగని షార్ట్ టెంపర్ తట్టుకోలేని వాళ్ళంతా ఇట్లా ఆత్మహత్య చేసుకొని ఇట్లా చేసుకుంటుంటారు. 1 లక్ష రూపాయలన్నా ఎకరాకి 1 లక్ష రూపాయలన్నా డిమాండ్ ఇవ్వండి, లేకుంటే చెరువులు నింపండి, ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవ్వండి అని మేము కోరుతున్నాం. ఇది రైతు సంఘం నేతలు చెప్తున్నారు. ఎకరాకి 1 లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే గ్రామంలోని చెరువులకు నీరు నింపి వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగానైన్ న్యూస్, అనంతపురం. నెల్లూరు జిల్లా కొడవలూరు రాచర్లపాడులో మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మూర్లను ప్రజామురళి పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో మహానాడుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు నేతలు, అభిమానులు కార్యక్రమానికి విచ్చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ముఖ్య నేతలు బస చేసేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఉద్దేశించి పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డుల్లో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మనం అడిగిన వెంటనే కాదు లేదు అన్న చెప్పకుండా మనకి ఎన్నో పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సమస్యలు తీర్చున్నారు. మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం తరపున మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్, వైస్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి, మహానాడు కార్యక్రమానికి ఈ 3 రోజులు
ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేసి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మంచి పేరు తీసుకురావాలని నేను మా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. అదేవిధంగా మొత్తం జిల్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ కంకణం కట్టుకున్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం టౌన్ నుంచి నాయకులు, కౌన్సిలర్లు, చైర్పర్సన్ మరియు కార్యకర్తలు అందరం కలిసి ఈ పండుగని, పసుపు పండుగని విజయవంతం చేయాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఏర్పాటు చేయడమైంది. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలనేటువంటి సంకల్పంతో ఎప్పటికప్పుడు నాయకులతో సమన్వయం చేసుకుంటూ అందరం కలిసి రేపు కార్యక్రమానికి అత్యధికంగా జనాభాని మనం అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఎమ్మెల్యే గారికి ఒక మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మనం ఏర్పాటు చేయడం అయింది. ఈరోజు నంద్యాల జిల్లా ఎమ్మెల్యే అఖిలప్రియపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అఖిలప్రియ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుతో పాటు అఖిలప్రియ వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకిచ్చిన కొత్త పింఛన్లు, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగాల కల్పన వంటి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. రైతుల సమస్యలపైన అఖిలప్రియ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హామీలు 1 కాదు 2 కాదు, సూపర్ 6 సరిపోలేదని చెప్పేసి ఒక 50 హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అసలు మాకు అర్థం కావట్లేదు, అసలు ఏం చేస్తున్నారు మీరు? కనీసం ఒక్క హామీ అన్నా పూర్తిగా అమలు చేసినారు ఎక్కడైనా? ఈరోజు పెన్షన్లు ఇస్తామన్నారు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒకటి సస్తే పెన్షన్ వచ్చే కాలం ఉండేది ఒకప్పుడు గతంలో. ఈ రోజు సచ్చినా కూడా ఇంకో పెన్షన్ కొత్తది ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకైతే మౌడు చచ్చిపోతే 2 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంతవరకు ఎక్కడే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇంకా ఇది సరిపోక 50 ఏళ్ళు దాటిన బీసీలు అందరికీ కూడా పెన్షన్లు అని చెప్పారు, కనీసం ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల, ఎక్కడికి పోయినాయి? ఇంకో పక్క చూస్తే రైతులకి అమ్మఒడి అన్నారు, ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే ఇప్పుడు 1 సంవత్సరం ఎరగొట్టినారు. అమ్మకు వందనం అని చెప్పేసి 1 సంవత్సరం అమ్మకు వందనమే ఎరగొట్టేశారు. ఇట్లా ప్రతి హామీలు కూడా అబద్ధపు హామీలు పెట్టి ఒక పక్క రైతుల్ని పూర్తిగా ఈ రోజు ఉన్న పరిస్థితిలో 2 సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఇంతవరకు మార్కెట్ యార్డ్ లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేసి. ఈ రోజు చూడండి, నంద్యాలలో జొన్నలు కలెక్ట్ చేస్తున్నారు, అటు పక్క బనేరపల్లిలో కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా మార్కెట్ యార్డ్లలో ఏదో కొంచెమన్నా ఉంది. ఈడ ఆర్లగడ్డల పరిస్థితి చూస్తే దిక్కు కూడా లేదు, రైతు దగ్గర గింజ కొనే పరిస్థితి లేదు. ఈరోజు మొక్కజొన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. 1700 రూపాయలు 1650 రూపాయలు పెట్టి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారస్తులకి. ఎందుకు మీరు కనీసం ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే ఏ మాట ఎత్తితే అబద్ధమే. సంవత్సరానికి 5000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది, ఎక్కడికి పోయిందో మా తల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయి మా ఉద్యోగాలు? 5000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడున్నా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం, అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. ఎన్నో బూటపు గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లాలో హైందవ దళిత సేన ఆధ్వర్యంలో గోరక్షణ రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో ఎస్పీసీఏ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణా, గోవధను అరికట్టాలని వారు కోరారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, జెడ్పీ, సీఈఓల భాగస్వామ్యంతో కమిటీ సమావేశం నిర్వహించాలని, గో సంరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసు, హైందవ దళిత సేన నేతలు, పలువురు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
గోవుని సనాతన ధర్మానికి ఆనుకొని ఏదైతే గోతాలకు ధర్మరక్షణ ఉందో దాన్ని పాటించాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గో సేవ చేసే విధంగా గోవుల్ని రక్షించడం విధంగా ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉందో, రథయాత్ర ఉందో, దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ శక్తి మేరకు కేంద్ర ప్రభుత్వం వరకు రిప్రజెంటేషన్ ఇస్తాము. తప్పకుండా దీనిని పరిగణలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి పార్టీ ద్వారా, రాష్ట్ర పార్టీ ద్వారా ఖచ్చితంగా కేంద్ర పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించేదని మేము తెలియజేస్తున్నాం. ఇది మన సమాజానికి మేలు చేసే కార్యక్రమం. తప్పకుండా ప్రతి ఒక్కరు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పితాని వెంకట సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నూతన సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం గుర్తించిన ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని నూతన ధర్మకర్తలు పేర్కొన్నారు. మన కూటమి నాయకులందరూ వారి సమస్యలు చెప్తే దాని పరిష్కారానికి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఆచండ శాసనసభ్యులు శ్రీయుతులు శ్రీ పీతాని సత్యనారాయణ గారికి, వారి కుమారుడు వెంకట గారికి నా ధన్యవాదాలు. నేను 1994 నుంచి కూడా పీతాని సత్యనారాయణ గారికి కూడా నేను ఫాలోవర్ గా ఉన్నాను. ఆయన చేసిన సేవ నిమిత్తం 2009 మరియు 2026 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నాకు దేవస్థానం చైర్మన్ ఇచ్చారు. వారి ఆశీస్సులతోనే ఈ రోజుని ఈ పదవిని అలంకరించాను. 2009లో కూడా ఈ దేవస్థానాన్ని నేను ఎంతో అభివృద్ధి చేశాను. ప్రజల సహకారంతో, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారు ఆశీస్సులతోటి నేను ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. మా ధర్మకర్తల మండలిలో మేము ఆల్రెడీ కూడా డిసైడ్ చేశాము. దాన్ని వారి సహకారంతో ఎదురు తీసుకెళ్తాను. 27 వచ్చే పుస్తకాలు కూడా ఎంతో అద్భుతంగా చేయగలని ఎమ్మెల్యే గారి సహకారంతో, వారి ధనుడు వెంకట గారి సహకారంతో ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయగలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.